ప్రయాణం ఏంటో అంతా హడావి. ఏంటి నాకు చెప్పకుండానే ఫారెస్ట్కి వెళ్ళి నిధి తాను ఒక్కడే కొట్టేయాలని చూస్తున్నాడా ఏంటి? ఏం జగన్మోహన, ఏంటి వేషం మారుస్తున్నావు? ఎక్కడికి ప్రయాణం? మంగళంతో ఫారెస్ట్కేనా? ప్లాన్ ఇచ్చిందే మీరు, మీకు చెప్పకుండా ఎలా వెళ్తాను? అంటే టైంకి వచ్చాను కాబట్టి చెప్పి వెళ్తారు, లేదంటే చెప్పకుండానే వెళ్తారు. బాగుందండి. ప్లాన్ విని మీరు నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? చూడు సర్వోత్తమ, ఇప్పుడు మనలో మనం వాదలాడుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అవతల మంగళం నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అనుకున్న ప్లాన్ మర్చిపోయారా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎలా ఫాలో అయ్యేది? ఆ నిధిని ఎలా పంచుకునేది? ఏం పంచుకోవటమో ఏంటో, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. అవి దొరికితేనే మంగళం వెంట అడవికి వెళ్ళేది. అంటే ఇండైరెక్ట్ గా నన్ను 5 లక్షలు లంచం అడుగుతున్నారా? నేను అవసరం అంటున్నాను, కానీ మీరు లంచం అంటున్నారు. సరే, మీరు ఏమనుకున్నా నాకే అభ్యంతరం లేదు. కానీ నా చేతిలో 5 లక్షలు పడితేనే ప్లాన్ అయినా ఏదైనా. ఇదే విషయం డీల్ ఓకే అనుకున్నప్పుడే అడగొచ్చు కదా. ఇంత సడన్ గా 5 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేది? వీడు మామూలుగా చెప్తే వినేటట్లేడు. అవసరాలు అడిగొస్తాయో చెప్పండి. ఇంతకీ నాకు ఏదైనా అడ్జస్ట్ చేస్తారో చెప్పండి, అడవికి వెళ్దాం. లేదంటే నేను ఎక్కడికి రాను. చూడు జగన్మోహన్, నువ్వింత స్వార్థపరుడు అని నేను పోయాను. నీకు 5 లక్షలు కాకపోతే 10 లక్షలు ఇస్తాను. ముందు పని కానివ్వు. నాకెందుకు వచ్చిన గొడవలే సర్వోత్తమ. నాకు ఆ నిధి వద్దు, ఏమీ వద్దు. అక్కడ జరిగే అగాత్యంలో ఎవరికేమవుతుందో ఏమో, అందుకే. చూడు జగన్మోహన్, నువ్వెంతో మందిని చూసుంటావు, ఎంతో మంది జాతకాలు మార్చుంటావు. నాతో పెట్టుకోవద్దు, నీకు మంచిది కాదు. నువ్వు నన్నేమి తప్పు చేస్తున్నావు జగన్మోహన్. మర్యాదగా నేను చెప్పినట్టు విను. మంగళాన్ని వేసేసి మనిద్దరం కోట్ల విలువైన నిధిని చేజిక్కించుకొని సరి సమానంగా పంచుకుంటాం.
రండి మంగళం గారు, ఏంటి సడన్ గా? మంగళం, మనం ప్రయాణానికి సిద్ధమేనా? పద, పైకెళ్ళి మాట్లాడుతున్నాం. నమ్మక ద్రోహున్నారా? నన్నే మోసం చేయాలని చూస్తారా? మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే డైరెక్ట్ గా పైకి పంపిస్తాను. మంగళ గారు, తొందరపడద్దు. వద్దు, నేను నీ గురువుని మంగళం. ప్లీజ్. మంగళ గారు, ఏమైందండి? ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపల పెట్టండి. మంగళం, నేను నీ గురువుని. నన్నే మోసం చేస్తారా? మీకెంతో చేశారా? నిన్ను గురువు నమ్మితే నన్నే మోసం చేయాలని చూస్తారా? మంగళం, మిమ్మల్ని వదిలిపెట్టరా? వద్దు మంగళం, మంగళం వద్దు. మంగళం, మంగళం వద్దు. మంగళం, ఆవేశపడద్దు. ప్లీజ్, మనం మాట్లాడుతున్నాం. నువ్వు చెప్పినట్టు విన్నాను కదరా? వద్దు మంగళం, వద్దు. నేను చెప్పను. వద్దు, వద్దు మంగళం, ప్లీజ్ వద్దు. రాయ్, మీ ఇద్దరు కలిసి నన్నే మోసం చేస్తారా? ఎంత కష్టపడ్డాను, ఎన్ని చేశారా మీ గురించి? మంగళం, మంగళం ఆవేశపడతాం. ప్లీజ్, నేను చెప్పేది ప్లీజ్. మంగళం, మంగళం వద్దు. మంగళం, నా మాట విను. వద్దు, ప్లీజ్ ఆవేశపడద్దు. ప్లీజ్. మంగళ గారు, మంగళం తొందరపడద్దు. మంగళం వద్దు. స్వామీజీ, ప్లీజ్, ప్లీజ్ చేయాలా? ప్లీజ్, మమ్మల్ని చంపద్దు. నమ్మే ఆ శోభగాడు చాలా డేంజర్. వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మంగళం, ముందు వాడి సంగతి చూడండి. మళ్ళీ నాకు నిమజ్జన రోజున కడుపుతో కనిపించింది. అయినా ఈ మంగళాన్ని మోసం చేయాలనుకుంటే ఎవడు బతకడు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి చూడండి. చెప్పింది మంగళం, అర్థం చేసుకో మంగళం. ప్లీజ్ స్వామి, నిన్ను మంగళం, ప్లీజ్, ప్లీజ్ వద్దు. మంగళం వద్దు. ఎంత నమ్మకంగా మిమ్మల్ని నమ్మక పంపరా? మంగళం, కాల్చొద్దు. మంగళం, నీకు దండం పెడతాం. మంగళం, మంగళం కాల్చొద్దు. దుర్మార్గులారా, ఎంత పని చేశారా? మిమ్మల్ని వదలను. ఒరే, నేను మళ్ళీ వస్తాను. మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను.
లాయర్, ఇప్పుడు నా చేతుల్లోంచి తప్పించుకున్నా నిన్ను మాత్రం విడిచిపెట్టనురా. ఈ మంగళాన్నే మోసం చేయాలనుకుంటే ఎవ్వడు బతకడు.